కేంద్ర మంత్రి బండి సంజయ్ మావోయిస్టుల వ్యూహాలను తీవ్ర గొట్టం పట్టుకుని ఏమీ సాధించలేరని, ఇది బీజేపీ పార్టీ చాలా కాలంగా చెబుతున్న విషయమేమని తెలిపారు. మావోయిజం అంతరించిపోతుందని పౌర హక్కుల సంఘం నాయకులే స్పష్టంగా చెబుతున్నారని, ప్రజలు కూడా హింసాత్మక సిద్ధాంతాలను తిరస్కరిస్తున్నారని అన్నారు. అర్బన్ నక్సలైట్లు అమాయక యువతను రెచ్చగొట్టి వారిని తప్పుడు మార్గాల్లో నెడుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. నగరాల్లో సౌకర్యంగా ఉంటూ అడవుల్లో తిరిగే మావోయిస్టుల ప్రాణాలను బలి తీసుకోవడం అతి దారుణమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం ఉన్న దేశంలో మార్పులు చర్చల ద్వారా, ఎన్నికల ద్వారా రావాలని సూచించారు. అడవుల్లో ప్రాణాలు కోల్పోవడం కంటే కుటుంబాల వద్దకు తిరిగి వచ్చి సాధారణ జీవితాన్ని గడపాలని మావోయిస్టులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు మావోయిజం నిర్మూలన కోసం బలమైన చర్యలు తీసుకుంటున్నారని బండి సంజయ్ తెలిపారు. పిల్లలను యువతను రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలను బలిగొనడానికి ప్రధాన కారకులు వీళ్లే, అర్బన్ నక్సల్స్. ఇవాళ దానికి ఏం కారణం చెప్తారు, మీరు ఏం సమాధానం చెప్తారు? చనిపోయిన కుటుంబాలకు వాళ్ళు ఏడుస్తున్న గోస పడుతున్నారు. వాళ్ళంతా తిండికి లేదు బాబా వాళ్ళకు. వీళ్ళ తెలియదు, వీళ్ళ అర్బన్ నక్సల్స్ వీళ్ళ తెలియదు. తల్లిదండ్రుల బాధలు తెలియదు, వాళ్ళు పడే బాధలు తెలియదు. భర్తలను కోల్పోయిన భార్యల బాధలు తెలియదు, భార్యలను కోల్పోయిన భర్తల బాధలు తెలియదు. పసిపిల్లలు, మైనర్ పిల్లలను కూడా తుపాకీ పట్టించి జంగల్లో తిప్పినటువంటి ఈ మూర్ఖత్వ సిద్ధాంతం మంచిది కాదు అని చెప్పి గుర్తించకుండా అంతా జరిగినాక అంతరించిపోయే టైంలో అంతరించిపోయింది అని ఒక పులిస్ పెడితే సరిపోతుంది. అది భారతీయ జనతా పార్టీ నాయకులమందరం కూడా మొదటి నుంచి అప్పుడు నక్సలైట్లను ఆ పేరుతో మన మావోయిస్టులు అందరూ కూడా మనం చెప్తూ వస్తున్నాం. మేము తుపాకీ గొట్టం ద్వారా ఏమీ సాధించలేరు, దీన్ని ప్రజలు స్వాగతించరు, హర్షించరు అని చెప్పి మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం మేము. వాళ్ళు ఏమైంది, అంతమంది ప్రాణాలు తీసుకుంటారు, చాలా మంది మా కార్యకర్తల ప్రాణాలు తీస్తారు, పోలీసుల ప్రాణాలు తీస్తారు, అమాయక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి పేద ప్రజల ప్రాణాలు తీస్తారు. మీరు వాళ్ళ లాస్ట్ కు వాళ్ళ నాయకులు, పౌర హక్కుల సంఘం నాయకులే మావోయిజం అంతరించిపోయింది అని చెప్పి ఇవాళ ఒప్పుకున్నారు. అంటే ఇన్ని రోజులుగా మీరు గుర్తించకుండా అమాయక పిల్లలను యువతను రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలను బలిగొనడానికి ప్రధాన కారకులు వీళ్లే, అర్బన్ నక్సల్స్. ఇవాళ దానికి ఏం కారణం చెప్తారు, మీరు ఏం సమాధానం చెప్తారు? చనిపోయిన కుటుంబాలకు వాళ్ళు ఏడుస్తున్న గోస పడుతున్నారు. వాళ్ళంతా తిండికి లేదు బాబా వాళ్ళకు.